హలో ఫిష్ లవర్స్ అందరికీ వెల్కమ్. బీటా ఫిష్ బ్రీడింగ్ అయితే చేద్దాం ఇప్పుడు. సో బీటా ఫిష్ బ్రీడింగ్ చేయాలనంటే మీరు కంప్లీట్గా వీడియోని చూసి కొంచెం లైక్స్ అయితే కొట్టండి. రెగ్యులర్గా బీటా బ్రీడింగ్ సిరీస్ అయితే తీసుకొస్తాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది థాయ్ ఫ్లాగ్ ఫీమేల్ అనమాట. పెయిర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంచుకున్న పెయిర్ బట్టి బీటా బ్రీడింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది. నేను ఇక్కడ ఎంచుకున్న పెయిర్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ బ్రీడింగ్ పెయిర్. చూడొచ్చు ఫీమేల్ కూడా మంచి సైజులో ఉంది, ఎగ్లోడెడ్తో ఉంది. అటువంటి ఫీమేల్స్ని తీసుకోవడం వల్ల మాత్రమే మీరు బీటా బ్రీడింగ్ అయితే చేయగలరు. అండ్ వీటికి మంచి ఫుడ్ వేసినప్పుడే ఎగ్లోడెడ్ అవుతాయి అనమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బీటా బ్రీడింగ్ పెయిర్ కొనుక్కొని ఆ పెయిర్ని వెంటనే బ్రీడింగ్ పెట్టి ఫెయిల్ అవుతుందని అంటున్నారు. యాక్చువల్లీ మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరి దగ్గరకున్నా, నా దగ్గరకున్నా, బయటకున్నా ఏం చేసినా తెచ్చినాక ఏం చేయాలంటే ఒక 7 days గట్టిగా ఫుడ్ పెట్టాలన్నమాట. 2 పూట్ల లైవ్ ఫుడ్ పెట్టి మంచిగా ఎగ్లోడెడ్ అయినంత వరకు వెయిట్ చేయాలి. అండ్ మెయిల్ కూడా బబుల్ నెస్ట్ ఫామ్ చేసే వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మాత్రమే బీటా బ్రీడింగ్ అనేది పెట్టాలి. లేదు తెచ్చిన వెంటనే 2వ రోజుకు 3వ రోజుకి బ్రీడింగ్ పెట్టారంటే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. 100కి 90% ఫెయిల్ అవుతుంది. సో నేను చెప్పిన టిప్స్ అయితే పాటించండి. తెచ్చిన తర్వాత 7 days పాటు మంచి ఫుడ్ పెట్టి దాన్ని గ్రూమ్ చేసి ఆ తర్వాత మాత్రమే బీటా బ్రీడింగ్ పెట్టండి. బీటా బ్రీడింగ్ చేయకముందే ఫిషెస్కి ఏ ఫుడ్ కావాలి, బేబీస్కి ఏ ఫుడ్ కావాలి అన్నీ కూడా రెడీ చేసుకున్నాక తర్వాతే మీరైతే బీటా బ్రీడింగ్ పెట్టాలి. ఒక కంటైనర్ తీసుకొని కంటైనర్లోని 1.5 inch వాటర్ అయితే పెట్టుకోవాలి. వాటర్ అనేది ఎప్పుడు కూడా మన బేబీస్కి అనుగుణంగా పెట్టాలి తప్ప పేరెంట్స్కి అనుగుణంగా కాదు. అండ్ బేబీస్ ఎప్పుడైతే వస్తాయో అవి బాగా స్విమ్ చేసే విధంగా పెట్టాలి. వన్స్ రిలీజ్ చేసిన 1 hour తర్వాత మనం ఫీమేల్ని రిలీజ్ చేయాలన్నమాట. ఎలా రిలీజ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను కంప్లీట్గా చూపిస్తాను. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి, కొడితే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మాకు. ఫీమేల్ని రిలీజ్ చేసే పద్ధతి ఏంటంటే ఒక కంటైనర్ కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని అందులో వాటర్ ఫిల్ చేసుకొని ఫీమేల్ని అందులో వేసేసి ఇంట్రడ్యూస్ చేయాలి. కొందరు డైరెక్ట్ మెథడ్లో చేస్తారు. అది కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. ఎవరి పద్ధతి వాళ్ళది. నా పద్ధతి ఇప్పుడు ఇదే ఉంటుంది. అందుకే నా పద్ధతి ప్రకారమే నీకు చెప్తున్నాను మీకు. ఓవర్ నైట్ అంతా ఫీమేల్ని అయితే ఇలా ఉంచేయాలి. మెయిల్ బబుల్ నెస్ట్ ఫామ్ చేయడానికి మనం కవర్ కానీ థర్మోకోల్ షీట్ కానీ అయితే పెట్టుకోవాలన్నమాట. కవర్ ఒకటి కట్ చేసేసి మనం అయితే అంటించుకుందాం. ఏమైనా వేద్దాం అనుకుంటే ఈ టైంలోనే వేయండి. ఓవర్ నైట్ అంతా ఉంచేసిన తర్వాత ఫీమేల్ని రిలీజ్ చేసిన తర్వాత ఫుడ్ అయితే వేయకూడదు. ఇప్పుడే మనం మెయిల్ ని గట్టిగా ఫీడ్ చేయండి, ఫీమేల్ ని కూడా గట్టిగా ఫీడ్ చేయండి. ప్యాలెట్స్ తో బ్రీడింగ్ చేద్దామని అంటే అది ఇంపాసిబుల్. మీ దగ్గర లైవ్ ఫుడ్ అనేది కంపల్సరీ ఉండాలి. మోయినా గానీ గ్లిండర్ వామ్ గానీ పక్కా ఉండాలి. బేబీస్ కోసం వెనిగర్ రెడీగా ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీరైతే బ్రీడింగ్ చేయండి. బీటా బ్రీడింగ్ మీద చాలా వీడియోస్ చేసాము. ఇంకా ఫర్దర్ గా మరెన్నో వీడియోస్ అయితే చేస్తాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం చేస్తుంది థాయ్ ఫ్లాగ్ బ్రీడింగ్ అనమాట. అంటే బీటా బ్రీడింగ్ లో ఇది ఒక వెరైటీ. ఇప్పుడైతే కవర్ ని మనం కట్ చేసుకుని ఇలా అయితే మనం కార్నర్ లో పెట్టుకుందాం. మీరైతే ప్లాస్టర్ తో అంటించుకోండి. ఒక అట్టతో కవర్ చేసి 24 hours అయితే ఉంచేయాలి. ఫర్దర్ గా వీడియోస్ చేస్తాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.